బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఓఎన్సీ హరిరామ్ ఇంట్లో దాదాపు 16 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హరిరామ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బినామీల పేర్ల మీద కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని భావిస్తున్నారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఒక్క గజ్వాల్లోనే 50 ఎకరాల భూములు గుర్తించారు. ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటు సిద్దిపేట జిల్లా ముర్కక్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నాయి. అక్కడ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ కు వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన హరిరామ్ కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న కమిషన్లతో భారీగా స్థిరచర ఆస్తులు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. కొన్ని కంపెనీలలో బినామీ పెట్టుబడులున్నాయని సోదాల్లో నిర్ధారణకు వచ్చారు. ఈఎన్సీ హరిరామ్ కు అక్రమ ఆస్తులు ఉన్నాయని అనుమానంతో ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 16 గంటలు హరిరామ్ ను విచారించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. రైట్ విజయ్, అయితే ఇప్పటికే ఈఎన్సీ హరిరామ్ కి భారీ ఆస్తులు ఉన్నట్లు కూడా అక్రమ ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 16 గంటలు కూడా ఆయన విచారణ చేసినట్లు కూడా తెలుస్తుంది. అధికారులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్వీనైనా సుమారుగా ఉదయం 6 గంటల నుంచి అయితే ఈ విచారణ ఏసీబీ అధికారుల విచారణ అయితే ప్రారంభమైంది. సుమారుగా 16 గంటలుగా కూడా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో అయితే అతనికి సంబంధించినటువంటి పూర్తి ఆస్తి వివరాలు, స్థిర చరాస్తుల వివరాలు కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణలో భాగంగా ఆయన అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అలాగే కీలకమైనటువంటి పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా గజ్వెల్లోనే ఈయనకు సంబంధించినటువంటి ఆయన పేరు మీద, అలాగే ఇతర బినామీల పేర్ల మీద కూడా 50 ఎకరాల భూమిని కూడా ఆయన పేర్ల మీదుగా గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక సిద్దిపేట జిల్లాలోని ఒక నియోజకవర్గంలో, సిద్దిపేట నియోజకవర్గంలోని ఒక ప్రదేశంలో కూడా సుమారుగా 10ల సంఖ్యల ఎకరాల్లో కూడా భూమిని గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇటు అధికారులు కూడా. అలాగే బ్యాంకు లాకర్లు, హరిరామ్ దంపతులకు సంబంధించినటువంటి బ్యాంకు లాకర్లను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకొని ఆ లాకర్లను కూడా ఓపెన్ చేయాలి అని చెప్పేసి కూడా అధికారులు, ఏసీబీ అధికారులు హరిరామ్ దంపతులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి అధికారిగా కూడా పనిచేశారు హరిరామ్. అలాగే కీలకంగా కూడా ఆ యొక్క ప్రాజెక్టులో వ్యవహరించారు. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి నివేదికని అటు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఆ కమిటీ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించింది. అలాగే నేషనల్ డ్యామ్ అథారిటీ కూడా ఇటు ఒక పూర్తి నివేదికను అయితే అందించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హరిరామ్ పట్ల ఏదైతే అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయో ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా 8 విభాగాలుగా విడిపోయి సుమారుగా 4-5 వాహనాల్లో వచ్చినటువంటి ఏసీబీ అధికారులు సుమారుగా 16 నుంచి 18 మంది అధికారులు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇక్కడ. అలాగే సిద్దిపేటకు సంబంధించినటువంటి మార్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఏసీబీ రైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ మార్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో కూడా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా అక్కడ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కాంట్రాక్టర్ల నుండి వచ్చినటువంటి కమిషన్తో ఈయన హరిరామ్ అనేటువంటి వ్యక్తి పలు స్థిరాస్తులు అలాగే పలు చరాస్తులను కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పలు కీలక ఏరియాల్లో అంటే హైలీ డిమాండెడ్ ఏరియాల్లో కూడా కొన్ని ఫ్లాట్స్ని కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే 16 గంటలుగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క విచారణ అయితే రైట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా లగ్జరీ ప్లాట్లను ఈయనకు సంబంధించినటువంటి హరిరామ్కు సంబంధించినటువంటి లగ్జరీ ప్లాట్లను కూడా గుర్తించారు వినైనా. అయితే రైట్స్ ముగిసేలోపు విస్తుపోయేటువంటి వివరాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వినైనా. రైట్ విజయ్, థ్యాంక్ యూ.